నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్పొరేటర్లతో కలిసి నిరసన చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరపాలని డిమాండ్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వండి. స్థానికులతో కలిసి మొక్కలు నాటిన నగరపాలక సంస్థ కమిషనర్. హిందూ మతానికి అన్యాయం జరిగింది. వైసీపీ పాలనలో 255 హిందూ ఆలయాలపై దాడి చేశారన్న పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి. శ్రీకాళహస్తి స్వామి ఆలయంలో శాంతి హోమం. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సభ్యులతో చర్చించి హోమాలు నిర్వహించామన్న ఆలయ అర్చకులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మనగర్ రోడ్ వెంకటరమణ లేఅవుట్లోని పార్క్ నందు విద్యార్థులు, మహిళలతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పారిశుద్ధ్య పనులు, పార్కులో ఖాళీ స్థలాలలో మొక్కలు నాటడం, తడి, పొడి చెత్త వేరువేరు చేయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. పరిశుభ్రత అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ బాధ్యత అని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 26వ తేదీ గురువారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం, వేస్ట్ టు వండర్ పోటీలు, వీధి నాటకాలు, పారిశుద్ధ్య కార్మికులకు PPE కిట్లు పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఉదయం 6 గంటలకు వివేకానంద కూడలి నుండి SV యూనివర్సిటీ వరకు ఈ పరుగు పందెం ఉంటుందని తెలిపారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మనవంతు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, DE మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మెఫ్మా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోని ఏ మతానికి జరగని అన్యాయం హిందూ మతానికి జరిగిందని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల క్షేత్రం మంట కలిసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా పాలనలో 255 హిందువుల ఆలయాలలో దాడులు జరిగాయని గుర్తు చేశారు. సీఎం జగన్ హిందుత్వాన్ని మంట కలిపారని తెలిపారు. సీఎం చంద్రబాబు అలిపిరి దాడి ఘటనలో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తనకు పునర్జన్మ కలిగిందని, ఓ హిందువుగా చంద్రబాబు ఫీల్ అవ్వడం జరిగిందని అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్ పాలనలో క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహిస్తూ హిందూ మతాన్ని అణచివేసే ప్రయత్నం జరిగిందని ప్రజలందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పాలనలో మంచి పాలనతో పాటు హిందూ మతానికి భరోసా కల్పించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తిరుమలలో అన్ని విధాలుగా లడ్డూలు, గదులు, దర్శనం లాంటి ఎన్నో వాటిల్లో అన్ని రకాలుగా వైసీపీ దోచేసిందని ఆరోపించారు. హిందువులు మర్చిపోతారు కల్తీ లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడారు. కానీ అయ్యా, మరి ఆ రోజు మీ నోరు ఏమైంది? ఆ రోజు మీరు హిందువుల ఆక్రందన మీకు వినిపించలేదా? ఆలయాల మీద దాడులు కనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం మీరు ఇంకా మమ్మల్ని 5 సంవత్సరాలు మోసం చేశారు. హిందువులని పిచ్చివాళ్ళు చేశారు, మీరు మతిస్థిమిత వాళ్ళు చేశారు, మీరు ఆకతాయిలు చేశారు. ఎందుకంటే 200 అంతర్వేదిలో రథం కాల్చేశారంటే ఎవరన్నారు? ఎవరో పిచ్చివాళ్ళు చేసిన సంఘటన, మాకు సంబంధం లేదు. విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు అర్ధరాత్రి మాయమైపోతే మతి స్థిమితుల వాళ్ళు ఎవడో వచ్చి చేశాడు, మాకు సంబంధం లేదు. అంతర్వేదిలో లేకపోతే పిఠాపురంలో రామతీర్థంలో రాముడికి పీక కోసేస్తే ఎవరో పిచ్చివాళ్ళు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు హిందువులు పిచ్చోలు, మతి స్థిమితులు లేని వాళ్ళగా మమ్మల్ని అంత హీనాతిహీనంగా పోలీసులతో మాట్లాడించారు తప్ప ఒక్కరోజు హిందువులకి న్యాయం చేయలే. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు హిందుత్వాన్ని మంట కలిపినటువంటి సంఘటనలు సాక్ష్యాధారాలతో, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం, సవాల్ విసురుతున్నాం, మీరు వస్తారా? సాధు పరిషత్ సిద్ధంగా ఉంది.
తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిడిమిల్లేటటువంటి, ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దబడేటటువంటి కొన్ని వేల సంవత్సరాల నుండి చక్రవర్తులు, రాజులు, మహానుభావులు, ప్రభుత్వ పెద్దలు, అనేక ప్రభుత్వాలు, అక్కడ ఉండేటువంటి పవిత్రత, అక్కడ ఉండేటువంటి శాంటిటీ, అక్కడ ఉండేటువంటి ఆచారాలు, అక్కడ ఉండేటువంటి వైదిక ధర్మాలు, అక్కడ ఉండే ఆగమ శాస్త్రాలు, అక్కడ ఉండేటువంటి ప్రతి కార్యక్రమాలు అన్నీ గౌరవించబడ్డాయి తప్ప ఎప్పుడైనా మీ పాలనలో కించబడేటట్లుగా, మీ పాలనలో తిరుమల క్షేత్రం మంట కలిపేటట్లుగా చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదాలలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యి వినియోగంతో భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఆటోనగర్లోని శివాలయంలో మహాహోమంకు సతీ సమేతంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో శ్రీవారి నైవేద్యంకు వినియోగించే జంతువు కొవ్వును కలిపిన నెయ్యిని వాడటంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. స్కిట్ దర్యాప్తులో నిజాలు బయటపడతాయని ఆయన తెలిపారు. దేవుడిపై నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డి కోనేటిలో మునిగి ప్రమాణం చేస్తే నమ్మేవాళ్లు ఎవరూ లేరని ఆయన తెలిపారు. కేవలం తన తప్పులను మన్నించమని కరుణాకర్ రెడ్డి శ్రీవారిని మొక్కుకున్నారని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కారకులు జైలుకెళ్లడం ఖాయమని ఆయన తెలిపారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి కూడా ఎవరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోకల మల్లికార్జున్, రాజారెడ్డి, కీర్తన, గోపి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు. ఇది పొరపాటని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు, 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీరి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను ఏదైనా తప్పు చేసిన తప్పులంతా కాపాడు తండ్రి, నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకి పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఔషధాల ప్రాముఖ్యత తెలిసిన వారు ఫార్మసిస్టులని, అలాంటి ఫార్మసిస్టుల ప్రాధాన్యత పెరగాలని పలువురు వక్తలు సూచించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కందూరి జనార్దన్ టీం ఆధ్వర్యంలో విశ్వక్సేన మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ నేడు పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా ఫార్మసిస్టులు ప్రాధాన్యత కూడా పెరుగుతుందని తెలిపారు. వైద్యుల కన్నా ఫార్మసిస్టుల రంగమే వైద్య రంగంలో అతి కీలకమైందని తెలిపారు. విద్యార్థులు ఈ రంగం పట్ల మక్కువ చూపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని కోరారు. ప్రపంచంలో ఎన్నో రంగాలు ఉన్నప్పటికీ ఫార్మసిస్టుల ప్రాధాన్యత ఎనలేనిదని తెలిపారు. అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ కానీ దెబ్బతింటాయి, అదేవిధంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మెయిన్ మీ యొక్క స్టడీ పోతుంది. సొసైటీలో ఒక నేమ్ అంటూ ఉండదండి. స్టూడెంట్ వెంటనే ఒక 10 years ఇది ఇంప్రెషన్మెంట్ అండి. ఇది కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఎవరైనా డ్రగ్స్ విషయంలో ఇది లాస్ట్ థర్స్డే కూడా చూసింది ఏంటంటే షాప్స్కి వెళ్ళి అడగడం, ఇవ్వకపోతే
షాప్ కీపర్స్ మీద, షాప్ ఓనర్స్ మీద దాడి చేయడం చూసాం. సో వీడియోస్ కూడా ఉన్నాయి. దయచేసి స్టూడెంట్స్లో మన వాళ్ళలో ఇంకా ఎవరైనా ఉంటే ఇది కంప్లీట్గా మానుకోండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా లైఫ్ ఉందమ్మా. Until unless we don't have that kind of ఒక తెలుగు చెప్పాలంటే భక్తి భయం ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. అది చదువు కానీ, ఉద్యోగం కానీ, నిర్వర్తన కానీ అది రావాలంటే అటువంటి అధ్యాపకుల దగ్గర అటువంటి పాఠశాలలో కానీ ఎడ్యుకేషన్ కానీ మనం చేసుకుంటే ఆటోమేటిక్ ప్రవర్తించిన అందుబాటు వస్తుంది. కానీ వేరే డిసిప్లైన్ ఎడ్యుకేషన్ డిటర్మినేషన్ ఉంటుందో 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ మన ప్రొఫెషన్లో ఉన్నటువంటిది అంటే ఒకే మాట చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్ result of all the among the essence is one, the need-based therapy, the right drug to the right patient at the right time, at the right direction. This is to be done when you have been educated up to that mark. శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం జరిగిన పితృపక్ష అన్నదానం 9వ రోజు కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగనమ్మ, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. తిరుచానూరు యోగి మల్లవరంలోని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్ష అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అన్నదానంలో పాల్గొన్న తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగనమ్మ మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలవ మూర్తికి ఉండడం చాలా విశేషమని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభం ఒక అద్భుతమని అన్నారు. సాలిగ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే చాలా అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందని తెలిపారు. భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. సాలిగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అంతక్రితం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేసి మూలవమూర్తి శేష వస్త్రాన్ని వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ పితృపక్షాల రోజుల్లో ఈ 15 రోజులు కూడా భాద్రపద బహుళ పాడ్యం మొదలుకొని మహాలయ అమావాస్య వరకు కూడా పితృదేవతల ప్రీత్యర్థం, వారి యొక్క ప్రీతి కోసం ఏవైనా కూడా మరి పితృశాపాలున్నా లేదు పితృదోషాలున్నా కూడా వాటన్నిటినీ మరి మనకు తెలిసి తెలియక వారికి శ్రాద్ధం నిర్వహించలేకపోతున్నటువంటి సందర్భాల్లో ఈ 15 రోజుల్లో ఒక్కరోజైనా మరి ఏదైనా కూడా గుళ్ళో కానివ్వండి, ఎక్కడైనా కూడా పవిత్రమైనటువంటి స్థలాల్లో పితృ ప్రీత్యర్థం, పితృదోష నివారణం మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంకల్పించారు. వారి సంకల్పం మేరకు ఈరోజు మరి 9వ రోజు నవమి తిథి. ఈ రోజున మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ పితృదోష నివారణార్థం చేస్తున్నటువంటి ఈ పూజల్లో పాల్గొని, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి మేము కూడా ఈరోజు భానుప్రకాష్ రెడ్డి కానివ్వండి, ఎక్స్ బోర్డ్ చైర్మన్, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి కూడా వచ్చారు. మేము ఇరువురం కూడా కలిసి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించుకొని సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు నేను మొదటిసారి రావడం జరిగింది. చాలా మహిమగలటువంటి ఆలయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ధ్వజస్తంభం లేని ఆలయంలో ఆ ఛాయ స్వామివారి ఆలయ గోపురానికి ఉన్నటువంటి నీడబది ధ్వజస్తంభం రూపంలో ఆలయం వెనకాల ప్రతిబింబించడం చాలా విశేషంగా నేను భావిస్తున్నా. ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాదం, ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నప్రసాద దానం విశేషమని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి మంచి కార్యక్రమంలో మాకు పాల్గొనే నాకు మా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారికి పాల్గొనే అవకాశం కల్పించినటువంటి సోదరులు దినేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ సాలిగ్రామాల్ని స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఇక్కడికి వస్తున్న ప్రతి భక్తుడికి కల్పిస్తున్నారు. అది ఆలయంలో ఒక విశేషంగా నేను గుర్తించాను. కాబట్టి రాబో రోజుల్లో ఈ ఆలయం రాజగోపురం కూడా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ఏ విధంగా ఒక టెంపుల్ కారిడార్గా తిరుమల,
తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, వకులామాత గుడితో పాటు ఈ శాలిగ్రామ వెంకటేశ్వర ఆలయం కూడా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి విశ్వాస నమ్మకం నాకుంది. దీనికి కూడా ప్రత్యేక ఏదైనా ప్యాకేజ్ ద్వారా ఈ టూరిజం ప్యాకేజ్లో ఈ ఆలయాన్ని కూడా కలపాలని చెప్పి ఒకసారి టూరిజం అధికారులతో కూడా నేను మాట్లాడతాను. పేద ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించి బాసట లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తి మండలం మేల్చూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా పోషణ్ మాసోత్సవాలలో భాగంగా పోషణ్ అభియాన్ క్రింద మహిళా శిశు సంక్షేమ శాఖ వారిచే ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించి పోషకాహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పసుపు, కుంకుమ, చీరలను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిబద్ధతతో చేపట్టాలని, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తి స్థాయిని తెలుసుకొని ప్రజా ఆమోదం తర్వాత ఇంటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను అతికించాలని సూచించారు. ముఖ్యమంత్రి మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారని అన్నారు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తున్న మంచి ప్రభుత్వం అని అన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్నంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వలేదని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లను ఆదివారం ఉందని, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా, పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే ఆగస్టు 31నే అందించిన గొప్ప మనసు కలిగిన ప్రజా పాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పెన్షన్లు పెంచారని అన్నారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ ద్వారా పేదలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం నామమాత్రపు ధరతో ఆకలి తీరుస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది ద్వారా తెలియచేయాలనేది ఒక కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనం చేస్తున్నాం. అసలు ఇది మంచి ప్రభుత్వం అనేది నామకరణం ఎందుకు చేశారంటే ఈ 100 రోజులు ఎంత రాష్ట్రానికి ఎంత కష్టం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తన సాయశక్తులు మన రాష్ట్రం కోసం కష్టపడి ఏమేం పనులు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తెలియపరచడం కోసం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే, ఒక 5-6 ఏళ్లుగా డిఎస్సి లేదు, చాలా మంది నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. దానికోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు తన తొలి సంతకం కింద మెగా డిఎస్సిని అనౌన్స్ చేసి త్వరలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో మంది డిగ్రీ చేసి బిఎస్సి, బిఈడి చేస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుండి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఈ కలెక్టర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పెడితే 5 నిమిషాల్లో నోటెడ్ సార్ అన్నారు, ఇమ్మీడియట్లీ పెట్టారు ఆయన. అంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత జనాలు ఉన్నా ఆయనకి 7 కాన్స్టిట్యూన్సీలు చూసుకోవాలా, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇమ్మీడియట్ గా నేను ఉన్నానని చెప్పి, నేను విన్నాను, నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్పడంలో వారికి వారిస్తాటి. తర్వాతనే కాళహస్తిలో అనేక కార్యక్రమాలు 100 రోజులు చేశాం. గడిచిన 100 రోజుల్లో మరి 50 లక్షల రూపాయలు సిల్ట్ క్లినిక్ ప్రోగ్రాం పెట్టాం. 100 రోజుల్లో మనం ఎన్ని పనులు చేశామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా పెరుమార్పు చేస్తానో మీరందరూ ఆలోచించాలి. పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు, గొప్పవాడు గొప్పవాడు అవుతున్నాడు. పేదవాడు బతుకులో ఒక మార్పు తెచ్చే మనిషే, ఏకైక మనిషే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభా ఉద్దేశం తెలియజేసుకుంటున్నాను. కానీ పేదవాడు కడుపు నింపాలి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ పేరు పెట్టి, అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోని మొన్నటికి మొన్న 2 క్యాంటీన్లు ఓపెన్ చేశాం. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణమని నగర మేయర్ డాక్టర్ శిరీష మరియు కార్పొరేటర్లు మండిపడ్డారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చెప్పడంపై కార్పొరేషన్ కార్యాలయం ముందు మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే నోటీసెస్ అన్నీ కూడా కార్పొరేటర్స్కి తపాలాలో అందజేయడం కూడా జరిగింది. సో ఇవాళ అంటే 25వ తేదీ సెప్టెంబర్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్ తరపున 5 మంది సభ్యులతో నామినేషన్ వేయడానికి దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం, దాదాపుగా ఇప్పుడు ఒక గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న కొంతమంది కార్పొరేటర్స్ ఒక 14 మంది వచ్చి పోస్ట్పోన్మెంట్కి లెటర్ ఇచ్చారు. ఆ గ్రౌండ్స్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఒక రీజన్, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు విజిట్స్ ఉండడం వల్ల, అంటే 4వ తేదీ మాకు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఉన్న ఎలక్షన్ డేట్. సో ఈ రీజన్స్, దానివల్ల రీజన్స్ అనేసి కొంతమంది కార్పొరేటర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా, సో దెర్ ఈజ్ నో నీడ్ టు పోస్ట్పోన్మెంట్. ఇది జస్ట్ అంటే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చినప్పటికే ఆల్రెడీ బ్రహ్మోత్సవాల డేట్ అందరికీ తెలుసు మనకి. అసలు 22 లక్షల మందికి, తిరుపతిలో 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ అండి, 33 మంది మేము. కానీ ఇలాంటి ప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం మాకు విలువ కూడా లేదా అండి? ఒక మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇంతమంది కార్పొరేటర్లు ఇక్కడ ఉండి మేడం కోసం వెయిట్ చేస్తుండే దాదాపు 1.5 అవర్ నుంచి ఇక్కడ ఉన్నామండి. కనీసం ఎటువంటి విలువ లేకుండా ఈ స్టాండింగ్ కమిటీని ఒక అన్ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి మా దగ్గరకు వచ్చి ఒక లెటర్ ఇచ్చి పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అది ఎట్లా అండి? అది ఎట్లా పోస్ట్పోన్ చేస్తారు? మాకు నామినేషన్ దాఖలు చేయడానికి మాకు లెటర్ వచ్చింది, ఇంటికే వచ్చింది. దాని ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే మేము నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాము. మాకు ఎటువంటి పోస్ట్పోన్ జరుగుతున్నట్టు మా ఇంటికి ఎటువంటి లెటర్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం సూపర్ 6 హామీలు ఇచ్చి గద్దె ఎక్కారని, నేడు వాటిని మరిచి కుర్చీలపై నిద్రపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదని, దానిని అమలు చేసే వరకు ఎన్డీఏ కూటమిని నిద్ర పోనివ్వమని ఆయన హెచ్చరించారు. పీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తిరుపతి నగర అధ్యక్షుడు చిట్టిబాబు అధ్యక్షతన తాలీ బజావు నినాదంతో చేతిలో ప్లేట్లు పట్టుకుని వాయిస్తూ దాదాపు 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంట్ జిల్లా పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 300కి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నగర అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడం మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన నేతల హామీలు అమలు చేయకనే సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 15,000 రూపాయలు, 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు భృతి, రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఈ హామీలు అమలు చేసేంత వరకు ఎన్డీఏ కూటమి నేతలను నిద్ర పోనివ్వమని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి నేతలు దగా చేశారని మండిపడ్డారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఎన్ని అమలు చేశారో గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్డీఏ కూటమి నేతలు నిద్రమత్తులో ఉన్నారని ఎద్దేవా చేశారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నెలకు 15,000 రూపాయలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేసుకుని ఇప్పుడు హామీల విషయంలో మరిచిపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా సూపర్ 6 హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మీరు నిద్రపోతున్నారని ఈ 100 రోజుల పాలనలో మళ్ళీ 100 రోజులు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు ఒక వేడుకలు చేసుకోవడం జరిగింది. ఏ రూపాయన మంచి ప్రభుత్వం అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు 20 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఈరోజు ఒక యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ కల్పించలేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చారా? అందుకోసమే మీరు ఈరోజు 100 రోజుల యొక్క మంచి ప్రభుత్వ పాలన ఒక విజయోత్సవం జరుపుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. అది మాత్రమే కాదు, రైతులకి ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈరోజు మీరు అది చేశారా? చేసినందువల్లే మీరు ఈరోజు మీరు ఒక విజయోత్సవం చేసుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటి చేశారు మీరు? సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, చేశారా? ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, దానికి సమాధానం చెప్పాలి. ఏ రకంగా మీరు ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు అబద్ధపు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు? ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. తిరుమల శ్రీవారి లడ్డూలలో కల్తీ వివాదంపై పలమనేరు వీధుల్లో హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి నామాలతో ర్యాలీగా బజారు వీధి, పెట్రోల్ బంక్ సర్కిల్, ఎంబీటీ రోడ్, అనంతరం జవిలి వీధి మీదుగా తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కల్తీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ కల్తీ ఘటన మనసును కలిచివేసిందని, ఈ ఘటన వెనుక ఎవరున్నా సరే, ఎంత వారున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరు అపచారం చేసినా, దేవుడి జోలికి, దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా తరిమి కొడతారనే భయం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, స్వామి ప్రసాదానికి జరిగిన అపచారం పైన ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం ఈరోజు ఎంతో వేదనకు గురవుతోంది. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనాన్ని పూర్తిగా రూపుమాపు చేసి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగేశ్వరుని శాంతి హోమం బుధవారం వేద పండితుల మధ్య ఘనంగా నిర్వహించారు. బుధవారం మహాశివుని ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండే ఆలయంలోని అచ్యుతరాయలవారి మండపంలో లోక కళ్యాణార్థం శాంతి హోమాలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఆర్జేసీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఈవో ఆజాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తిరుమల లడ్డూపై వచ్చిన వివాదాలు సందర్భంగా తిరుమలలో శాంతి హోమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కూడా హోమాలు నిర్వహించాలని అధికారులు స్థానిక శాసనసభ్యులతో కలిసి చర్చించి శాంతి హోమాలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత గోరక్షణ మహాసంఘ్ జాతీయ కార్యదర్శి ఆయూబ్ ఖాన్ పుంగనూరు ముడెప్ప సర్కిల్లో గోవింద నామస్మరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంను పాటించాలని అన్నారు. గత కొన్ని రోజులుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి భుజించే పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ జరగడం ఎంతో పాపమని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇలా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే తనిఖీ అధికారులు ఏమి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు ధ్వజమెత్తారు. అప్పటి పాలక మండలి తమకు ఆదాయం వస్తుందన్న స్వార్థంతో పనిచేసి ఉండవచ్చునని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించి సహకరించిన వారిపై బీజేపీ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మత్స్యకార సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, బీజేపీ మహిళా నాయకురాలు మల్లిక, కార్యదర్శి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మనోభావాల్ని దెబ్బతినే విధంగా
తిరుమల దేవస్థానంలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాల్లో కలిసి వేస్తాం. పవిత్రంగా భావించే ఆ లడ్డులో కూడా కల్తీ జరగడము శోచనీయమైనది. ప్రతి ఒక్కరూ దాన్ని పవిత్రంగా తింటారు, పవిత్రంగా కళ్ళకు అద్దుకొని తింటారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరూ దాన్ని తృప్తిగా తీసుకుంటారు. అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి నిషేధిత పదార్థాలతో లడ్డూని చేసి దాన్ని మన రామాలయం కట్టించినటువంటి మన మోడీ గారు కట్టించినటువంటి రామాలయానికి కూడా అక్కడికి సప్లై చేయడం జరిగింది. ఆ లడ్డూని మన భారతీయుల యొక్క హిందువుల సంప్రదాయాలను కూడా మంటగలుపుతూ ఇలాంటి నిషేధిత పదార్థాలతో దేవుడి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పాలనను నిరసిస్తూ ఈరోజు గో సంరక్షణ మహాసంఘ సంస్థ అయ్యూబ్ సార్ గారి ఆధ్వర్యంలో మన పున్నర్పట్నంలో నిరసన కార్యక్రమం ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్క భారతీయుడి మనోభావాలని దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఈ నాయకులపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వారి మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి ఈ విధంగా జరగడానికి ఆస్కారం కాకుండా దయచేసి ఈ యొక్క ప్రభుత్వాలను కోరుకుంటాము. 4 సంవత్సరాల నుండి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని జీర్ణించుకోలేకుండా పోతా ఉన్నారు. ఈ రోజు వారు పడుతున్నటువంటి ఆత్మక్షోభ తప్పనిసరిగా గత ప్రభుత్వానికి తగులుతుందని చెప్పి ఈ భక్తాగ్రేసుల సమక్షంలో మరియు సనాతన ధర్మాన్ని గౌరవించే మన ప్రజల తరఫు నుండి ఈరోజు మీకు తెలియజేస్తూ ఉంటాను. అదే కాకుండా తిరుమల పవిత్రతను గత 300 సంవత్సరాల నుండి హిందువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి భక్తగ్రేసులు యాత్రికులంతా కలిసి అక్కడ జరుగుతున్నటువంటి ఈ లడ్డూలు గతంలో కొవ్వు పదార్థాలంతా గత ప్రభుత్వము తక్కువ రేటుకి వస్తుందని చెప్పి నెయ్యిని 340 రూపాయలకు కొనడం జరిగింది. ఇది తప్పనిసరిగా ప్రభుత్వం వారు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు కనుగొని దాన్ని ఖండించడము చాలా శుభసూచకంగా తెలియజేస్తా ఉన్నాము. సమాజంలో అట్టడుగు స్థాయి పేదరిక వర్గాలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అంత్యోద్యమ పథకం ప్రవేశపెట్టిన గొప్ప మహానీయుడు దార్శనికుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ దయాళ్ 108వ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందాలని, సంక్షేమ పథకాలు మొట్టమొదట వ్యక్తికి అందిన సంక్షేమ పదాలే చివరి వ్యక్తి వరకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా పేద వర్గాల వారికి సంక్షేమ పదాలు అందించేదానికి, అలాగే కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్పొరేటర్లతో కలిసి నిరసన చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరపాలని డిమాండ్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వండి. స్థానికులతో కలిసి మొక్కలు నాటిన నగరపాలక సంస్థ కమిషనర్. హిందూ మతానికి అన్యాయం జరిగింది. వైసీపీ పాలనలో 255 హిందూ ఆలయాలపై దాడి చేశారన్న పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి. శ్రీకాళహస్తి స్వామి ఆలయంలో శాంతి హోమం.
అధికారులు స్థానిక ఎమ్మెల్యే సభ్యులతో చర్చించి హోమాలు నిర్వహించామన్న ఆలయ అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.